అర్పితం అంటే ఏమిటి? What do you mean by the surrender offering? ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు. Not to sit like a lazy fellow. నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి. All your actions must be offered to God. ఫలితము తానే అందిస్తాడు. And He will give you the నువ్వు reward. రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే. You must write your letter. తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే. And you must post it there in the post office. అంతవరకు నీ కర్తవ్యము. There not to thus far. నీ అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికి అదే పోతుంది. The cover will be transported on its own to America or Japan. There is a separate postal department to నీవు look దాంట్లో ఏం after. యోచించేయనక్కర్లేదు. You don't need to bother. అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది. The letter will go on its own accord, Bombay to New York. అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి. You do your duty భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి. and you just offer that cover to God. ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు. God will certainly give you the reward.